V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ జిల్లా గ్రంథాలయంలో ఈరోజు ప్రెస్ మీట్లో ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు వేల గొంతులతో ఎల్బీ స్టేడియం నుండి పెద్ద అంబేద్కర్ విగ్రహం వరకు హైదరాబాద్లో జరుగుతుందని తెలియజేశారు. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, భారత ప్రభుత్వం వారం రోజుల క్రితం ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు నడుపుతున్నటువంటి వ్యక్తిగా మొట్టమొదటిగా ఈ దేశ చరిత్రలో గుర్తించి పద్మశ్రీ అవార్డును గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ప్రకటించినందుకు గాను విశాఖ జిల్లా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లక్షల డప్పులు అనేటటువంటి ఈ ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక ఉద్యమాన్ని హైదరాబాద్ గడ్డ మీద ఫిబ్రవరి 7వ తారీఖున మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన మేము పిలుపునిస్తున్నాం. తమ సాంస్కృతిక వాయిద్యం అనేది ప్రతి కులానికంటూ ఉంది. మరి ప్రపంచంలో ఉండబడినటువంటి తమ కులాలకు ఉండబడినటువంటి ఈ సాంస్కృతిక వాయిద్యాల ప్రదర్శన అనేది వందల సంఖ్యలో వేల సంఖ్యలో మనం చూస్తే ఫిబ్రవరి 7వ తారీఖున ఈ మాదిగ జాతి సాంస్కృతిక శివరం ఏదైతే దండోర డప్పు ఉందో ఈ డప్పు ద్వారా వేల గొంతులు లక్షల డప్పులను సమీకరించి ప్రపంచ రికార్డును సృష్టించాలన్న ఉద్దేశంతో, అలాగే ఈ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతుంది. హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్షల డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం.